విష్ణుకుమార్ రాజు గారు 3.5 సంవత్సరాల వరకు అమరావతి అద్భుతమైన నగరం తీర్చిదిద్దాలి, ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజధానిగా తయారు చేయాలి అని ఇదే సభలో వాళ్ళు ఇప్పుడు ఏదో ఆకృతులు చూడలేకపోయాను కాబట్టి నేను పులకించలేకపోయాను అన్నాడు. కానీ గతంలో 3.5 సంవత్సరాలు ఇదే సభలో మాట్లాడేటప్పుడు ఆయన ఒళ్ళు పులకించినట్టుగానే మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు మరి కొత్తగా ఎందుకు విష్ణుకుమార్ రాజు గారు ఇలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. మనం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నది ఎప్పుడు కూడా రాజధాని అంటే ఏదో 4 ఆకృతులు కట్టి బిల్డింగ్లు కట్టడం కాదు అధ్యక్ష. ఇది ఒక ప్రజా రాజధాని నిర్మించాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తాలూకా కోరిక అధ్యక్ష. ఈ కోరిక అనేది ప్రజల కోసం అధ్యక్ష. దాన్ని కూడా ఎందుకు ప్రజా రాజధాని నిర్మించాలనంటే ఈరోజు సౌత్ ఇండియాలో చూసుకుంటే మనకి ఈరోజు అర్బనైజేషన్ అనేటటువంటిది కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 29% ఉంది అధ్యక్ష. ఈరోజు తమిళనాడుకి చెన్నై ఉంది అధ్యక్ష. అలాగే మా కర్ణాటకకి బెంగళూరు ఉంది అధ్యక్ష. కేరళలో చాలా సిటీస్ ఉన్నాయి అధ్యక్ష. వేరే మనకు వచ్చేటప్పటికి అర్బనైజేషన్ 29% ఉండడం వలన అమరావతిని రాజధానిగా ప్రజా రాజధానిగా తీర్చిదిద్దితే తప్ప అర్బనైజేషన్ అనేటటువంటిది పెరగదు. అర్బనైజేషన్ ఎప్పుడైతే పెరగకుండా ఉంటుందో సర్వీస్ సెక్టర్ మనకు రాదు. సర్వీస్ సెక్టర్ రాకపోతే ఉపాధి అవకాశాలు రావు. అలానే ఈరోజు ఏదైతే ప్రజా రాజధానిగా తీర్చిదిద్దాలనేటటువంటి సంకల్పానికి ఈరోజు ఈ రాజధాని నిర్మాణం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి ఉద్యోగాల కల్పన కేంద్రంగా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన అధ్యక్ష. కేవలం మీరు చాలా తప్పు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు ఈ సభ ద్వారా ఇస్తున్నారు అధ్యక్ష. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు ఇక్కడ 100 మీటర్ల లోతు వరకు పోయి ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ కండిషన్స్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి సాయిల్స్ స్ట్రాటాను బట్టి ఎస్ఎస్ఆర్ రేట్లు నిర్ధారణ అవుతాయి అధ్యక్ష. అన్ని రాష్ట్రం మొత్తం ఒకే రకంగా ఉండదు. ఈరోజు నిన్న పట్టిసీమది కూడా అట్లానే డైవర్ట్ చేశారు అధ్యక్ష. ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇదే శాసనసభ ఇవే చూసి చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అతి తక్కువ సమయంలో 6 నెలల కాలంలోనే బ్రహ్మాండమైనటువంటి శాసనసభను నిర్మించుకొని ఈరోజు దేశంలోనే మనం అత్యున్నతంగా ఉన్నాము. రాజధాని మనం హైదరాబాద్ వీడి వచ్చినా ఇంత మంచి శాసనసభను నిర్మించారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఆ రోజు మరి విష్ణుకుమార్ రాజు గారు అయితే బాడీ మొత్తం షేక్ అయిపోయింది అధ్యక్ష. ఆ రోజు ఒళ్ళంతా పులకరించారు. వారు మాట్లాడినటువంటి అంశాలు ఈ సభలో ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి మీరు టెక్నికల్ డేటాని పట్టుకొని 6,000 ఎందుకు అయింది, 2,000 కట్టొచ్చు కదా, 900కే కట్టొచ్చు కదా, కట్టొచ్చు అధ్యక్ష. కానీ రాజధాని అనరు అధ్యక్ష. అంటే కేవలం బీజేపీ వాళ్ళకు కుట్ర ఏంటంటే ఈ రాష్ట్రానికి ఒక ప్రజా రాజధాని నిర్మితం కాకూడదు, ఇక్కడ ఏది కూడా అర్బనైజేషన్ పెరగకూడదు, ఉద్యోగాల కల్పన కేంద్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి గారి ఆకాంక్షని నెరవేరకూడదు, సర్వీస్ సెక్టర్ ద్వారా ఈ ఉద్యోగాలు కూడా ఏవి రాకూడదు. అంటే చదువుకున్న వాళ్ళందరూ ఈ రాష్ట్రం విడిచిపెట్టి పోవాలి, ఈ రాష్ట్రం నష్టపోవాలి, యువతలో నష్టపోవాలి, ఈ రాష్ట్రం అర్బనైజేషన్గా ఎదగడానికి వీల్లేదు. ఇదే రకంగా బీజేపీ వాళ్ళు సభలో మాట్లాడతారు, రోడ్డు మీద మాట్లాడతారు, టీవీల్లో మాట్లాడతారు, చర్చల్లో మాట్లాడతారు. ఇదేంటి అధ్యక్ష ఇది? మీరు ఆ రోజు ప్రధానమంత్రి గారు వెంకన్న గారి మన తిరుపతి కలియుగ దైవం మన తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాట్లాడారు అధ్యక్ష. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి అలిపిరి పాదాల దగ్గర నుంచి మాట్లాడారు అధ్యక్ష. ఢిల్లీ కన్నా మిన్నగా ఉన్నటువంటి రాజధాని నిర్మిస్తామని. అలాగే ఆ రోజు ఇక్కడ రాజధాని శంకుస్థాపనకు వచ్చేటప్పుడు అధ్యక్ష వారి నోటితో వారే స్వయంగా చెప్పారు, మీరు ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు కొత్త రాజధానులు నిర్మాణం చేశారు, ఆ రాజధానులు కూడా మీరు పోయి చూసుకుని రండి, మీరు వాటన్నిటినీ కూడా అనుభవాలను తీసుకోండి, వాళ్ళు అక్కడ ప్రపంచంలో ఏదైతే మెరుగైన పద్ధతులు పాటిస్తున్నారో అవన్నీ కూడా మీరు అడాప్ట్ చేయండి అని గౌరవ ప్రధానమంత్రి గారు సాక్షాత్తు ఆ రోజు పునాదిరాయి వేయడానికి వచ్చినప్పుడు వారు చెప్పినటువంటి సందర్భం ఒకసారి గుర్తు చేసుకోమని సభలో ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు గారితో పాటుగా అందరి సభ్యులకు కూడా నేను సూచిస్తున్నా అధ్యక్ష. అంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రధానమంత్రి గారు చెప్పినవన్నీ పాటిస్తే ఈరోజు దాన్ని విమర్శిస్తారా?
అంటే మీరు ఎవరు విమర్శిస్తున్నారండి? మీ ప్రధానమంత్రి గారు, ఈ దేశ ప్రధానమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఉన్నటువంటి మోడీ గారు చేసినటువంటి సూచనను మీరు విమర్శిస్తున్నారా? అదేనే సూటిగా చెప్పండి. ఎస్, మా మోడీ గారు తప్పు చెప్పారు, ఈ రాజధాని కట్టొద్దన్నారు, ప్రపంచంలో ఉన్నటువంటి మేటైన నగరాలను చూడొద్దన్నారు, అవన్నీ మీరు చెప్పండి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ కండిషన్స్ బట్టి పునాదులు ఎంత లోతు వరకు వేయాలి, ఎంత హైట్ వరకు కట్టాలి, ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ క్యాపిటల్ సిటీగా నిర్మాణం కావాలంటే ఏ సూచనలు అన్ని తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి అనే సంకల్పంతో ఈరోజు రాజధాని నిర్మాణం చేస్తా ఉంటే దాన్ని కూడా ఇంకా విమర్శిస్తే ఇంకేమనాలి అధ్యక్ష? కాబట్టి ఈ సభ ద్వారా నేను అందరు సభ్యులకి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, రాజధాని నిర్మాణంలో అందరూ భాగం పంచుకోండి. ఈరోజు ఇప్పుడే మరి మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, ప్రభుత్వం ఇప్పుడే ఇక్కడ లాబీలోనే ఆ ఆకృతులన్నీ ప్రదర్శన పెట్టబోతున్నారు అధ్యక్ష. మీ ఆధ్వర్యంలో ధన్యవాదాలు.